హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ టమాటో ఎగ్ బజ్జీ కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ రైస్, చపాతీ, ప్లేన్ బిర్యానీ, జీరా రైస్ లాంటి వాటిలోనికి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఎప్పుడు తినే కర్రీసే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి కర్రీస్ చేసుకోవాలి. అప్పుడే వాటిలోని రుచి మనకు తెలుస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. డిఫరెంట్ టేస్ట్తో ఈ కర్రీని చేసుకుని తినండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. కర్రీ కోసం కొన్ని మసాలాలు వేయించుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ పెట్టిన తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకోవాలి, చిన్న కప్పు. దాన్ని లో ఫ్లేమ్లో కొంచెం వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు నువ్వులు వేసుకోవాలండి, తెల్ల నువ్వులు. రుచికి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. గ్రేవీ కూడా నువ్వులతో చాలా బాగుంటుంది. 1/2 కప్ ధనియాలు, ఇవి కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, మాడిపోకుండా. 1 బై 1 వేయించుకుంటే మసాలా పర్ఫెక్ట్గా వస్తుంది, రుచికి చాలా బాగుంటుంది. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, ఇందులోనికి 2 యాలకులు, చెక్క, లవంగా, అవి కూడా వేయించుకోవాలి. ఇవి కూడా మనం తిప్పుకుంటూ దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా. చూడండి, చిటపటలాడుతున్నాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. వేయించుకున్న మసాలా దినుసులు పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మసాలా దినుసులు పూర్తిగా చల్లారిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోనికి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి బదులు మనం పచ్చి కొబ్బరి కూడా యూజ్ చేసుకోవచ్చు. నువ్వుల బదులు కూడా మనం పచ్చి కొబ్బరి వాడుకోవచ్చు అండి, ఆ విధంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనికి ఒక పచ్చిమిరపకాయ 2 చీలికలుగా చేసి వేసుకోవాలి. తర్వాత మన కర్రీలో కూడా వేసుకుంటాం కాబట్టి తక్కువే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా. ఈ విధంగా కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనికి ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే గ్రేవీలోకి బాగుంటుంది. మనం టమాటాతోనే కదా కర్రీ చేస్తున్నాము, అందుకని మనం టమాటాలు వేసుకుంటే రుచికి బాగుంటుంది. అందువల్ల దీన్ని వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం ఎగ్ బజ్జీ రెడీ చేసుకుందామండి. దానికోసం నేను పెద్ద సైజు టమాటాలు గట్టిగా ఉన్నాయి ఒక 3 తీసుకున్నానండి. ఈ వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. టమాటాలు మెత్తగా ఉన్నాయి, చిన్న సైజు టమాటాలు అయితే ఈ కర్రీకి బాగోవండి. మీరు వీలైనంత వరకు కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కండగల కాయలు తీసుకుంటే చాలా బాగుంటాయి. ఈ విధంగా శుభ్రపరచుకుని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా కడిగిన టమాటాలని మనం రింగులుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క టమాటాని 3 భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం చూసుకొని ఒక 2 భాగాలు 3 భాగాలు వచ్చేటట్లుగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాని వెనక భాగం ముందు భాగం కూడా కట్ చేసి తీసేసుకుని మధ్యలో భాగం మాత్రమే మనం తీసుకోవాలి. అది మాత్రమే మనకు యూజ్ అవుతుంది. టమాటాలు ఎక్కడ కూడా వాటర్ లేదండి, ఇట్లా కండగలకాయ తీసుకుంటే మనకి బజ్జీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా టమాటాలన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ రింగుల్లా కట్ చేసుకున్న టమాటాల మధ్యలో ఉన్న పార్ట్ అంతా కూడా తీసేసుకోవాలి. ఇలా చాకుతో మొత్తం మధ్యలో ఉన్నదంతా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న టమాటాలు ఈ విధంగా రింగుల్లా కట్ చేసుకుని మధ్యలో ఉన్న పార్ట్ తీసేసి ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మధ్యలో పార్ట్ ఒక టమాటా కానీ 2 టమాటాల మధ్యలో పార్ట్ తీసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం టమాటాతో కదా ఎగ్ బజ్జీ రెడీ చేస్తున్నది. ఈ మధ్యలో ఉన్న పార్ట్తో కనుక చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీనిలోనికి మనం మెత్తగా దీన్ని కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మెత్తగా గ్రైండ్ కాకుండా ఇలా మెత్తగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోనికి మనం మెత్తగా కట్ చేసి పెట్టుకుని ఈ టమాటా ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, రుచికి సరిపడా సాల్టు, కారం 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసే ఉందండి కారంలో. ఇప్పుడు ఇందులోనికి 1 టీ స్పూన్నర శనగపిండి వేసుకోవాలండి. ఎందుకంటే మనకి టమాటాకు పట్టి ఉండటం కోసం. రెండవది ఎగ్గులోనికి వాటర్ పీల్చుకోకుండా గట్టిగా ఉండటం కోసం శనగపిండి వేసుకుంటున్నాం. శనగపిండి ఇష్టం లేని వారు మనం దాన్ని తీసేసి కూడా మనం ఉట్టిన ఎగ్తో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి.
ఇవన్నీ కలిసేలా మొత్తం కలుపుకోవాలి. ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయలేదండి, ఎందుకంటే టమాటా మనం రసం వేసాం కాబట్టి ఆ వాటరే సరిపోతుంది. ఈ శనగపిండి ఇదంతా కూడా మొత్తం కలిసేలా కలుపుకొని ఇందులోనికి మనం ఎగ్స్ వేసేసి మిల్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాలిటీకి 3 గుడ్లు అయితే పగలగొడుతున్నానండి. మీకు కావాలంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. నాకైతే 3 అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా వీటన్నిటిని కూడా మిల్ట్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. శనగపిండి, ఉప్పు, కారం మొత్తం కూడా గుడ్డుకు బాగా పట్టించాలి. అది బాగా కలిసేలా మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా మిల్ట్ చేసుకునే గుడ్డుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోనికి 2 గిన్నెలు ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా రింగ్స్ అన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఎందుకంటే ఇంకా అవి చింది మన ముఖాన్ని పట్టే అవకాశం ఉంది కాబట్టి కొంచెం మంటని తగ్గించి మనం ఇవన్నీ కూడా రింగ్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి. ఎన్నైతే ప్యాన్కి పడతాయో అన్నీ కూడా మనం వేసేసుకోవాలి. ఈ విధంగా టమాటాలు పెట్టినాక ఒక 2 నిమిషాలు టమాటా కొంచెం మగ్గిన తర్వాత, అడుగును బాగా కొంచెం కాలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. టమాటా అడుగు భాగం కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ ఇందులోకి ఎంతైతే ఆ రింగ్స్లోకి పడుతుందో అంత ఎగ్ వేసేసుకోవాలి. మొత్తం ఎగ్స్ అన్నీ కూడా ఆ రింగ్స్ అన్నీ కూడా ఎగ్ అంతా కూడా వేసుకుని ఫుల్ చేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకుండా పైదాకా కాకుండా ఎంత పడుతుందో అంతా వేసుకోవాలి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎగ్ అంతా కూడా ఇందులో రింగిల్లోకి వేసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత చూద్దండి. చూడండి, ఎగ్ అంతా కూడా బాగా ఉడికి పైకి ఆ టమోటాలు మొత్తం కూడా పైకి వచ్చేసింది. ఈ విధంగా అడుగు భాగం అంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు రెండో భాగానికి మనం తిప్పుకోవాలి. చూస్తుంటే బాగా నోరు ఊరిపోతుందండి, ఎప్పుడు తిద్దామా అని. ఇలా ఫోక్ సహాయంతో మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే ఆ విధంగా తిప్పుకోండి. నేనైతే ఫోక్స్ ఉపయోగించి తిప్పుతున్నాను. నిదానంగా మనకు పగిలిపోకుండా రెండో వైపు కూడా రన్ చేసుకోండి. చూసారు కదా అడుగు భాగం ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో. ఎందుకంటే మనం శనగపిండి యూజ్ చేసాం కాబట్టి ఆ టమోటాకి పట్టి ఉంటుంది ఎగ్ అనేది, అందువల్లే మనం శనగపిండి యూజ్ చేసాం అక్కడ. ఈ విధంగా రెండవ భాగానికి కూడా మనం కాల్చుకోవాలి, వేయించుకోవాలి. ఇప్పుడు కూడా మనం 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించేసుకుందాం. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత చూద్దాం. చూడండి, ఉబ్బి చక్కగా మనకి పైకి వచ్చేసింది. ఎగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఏగింది. ఇంకా మనం దీన్ని అయితే మనం పక్క ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. రెండు వైపులా కూడా బాగా కాలేయండి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి మిగిలిన ఆయిల్లోనికి మనం మిగిలిన ఎగ్ అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకుని ఒక అట్లాగా మనం ఆమ్లెట్ లాగా వేసుకుని పైన మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇంకా ఎక్స్ట్రా రింగులు ఉంటే అవి రింగులతో కూడా వేసుకోవచ్చు. ఇంకా టమాటోతో తినలేము, ఇలా ప్లెయిన్గా కూడా తినవచ్చు అనుకుంటే ఇట్లా ఆమ్లెట్ లాగా వేసేసుకొని మూత పెట్టి మనం ఉడికించుకుంటే చక్కగా అది బాయిల్ అయిపోతుంది. ఈ విధంగా రెండో పక్క కూడా మనం టర్న్ చేసుకోవచ్చు. చూడండి, రెండు వైపులా కూడా బాగా కాలిపోయింది ఆమ్లెట్ అనేది. ఇక దీన్ని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లోనికి 2 గిన్నెలు ఆయిల్ వేసుకోవాలి కర్రీ కోసం. ఆయిల్ వీట్ అయిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోకి వేసుకుని దోరగా వేయించుకోవాలి. గ్రేవీ కోసం ఈ విధంగా సన్నగా కోసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇవి కూడా మన లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగింది కదా, అందులోనికి ఒక 4 లేక 5 పచ్చిమిరకాయలు కూడా ఇందులోకి వేసుకోవాలి. 2 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ కూడా కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేగిన దాకా.
ఉల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ పచ్చిమిరపకాయలు కూడా బాగా వేయించుకునేదాకా మనం ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా. ఇందులోనికి రుచికి సరిపడా, కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఆమ్లెట్లో మనం సాల్ట్ వేసామండి, కనుక చూసి వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు కూడా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా ఇందులోకి వేసుకోవాలి. అది కూడా దోరగా వేయించుకోవాలండి, బాగా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మంట. ఇది కూడా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి, అప్పుడే కర్రీ చాలా బాగుంటుంది. మనకు నువ్వుల బదులు ఇక్కడ పచ్చి కొబ్బరి కూడా యూజ్ చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది కర్రీకి. నువ్వులు లేకపోతే కనుక మీ దగ్గర పచ్చి కొబ్బరి యూజ్ చేసుకోండి, లేదా నువ్వులు వేసుకుని కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కూడా కర్రీ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది కూడా ఫ్రై అవ్వాలండి, చాలా కొద్దిగా 10 నిమిషాల వరకు ఇలా కంటిన్యూస్గా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా వేగుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మొద్దు చూద్దాం అండి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి రిలీజ్ అయింది, అంటే పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇది సరిపోతుందండి. ఒకసారి మనం అటు ఇటు తిప్పుకొని ఇందులోనికి వాటర్ పోసేసుకుందాం. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఈ విధంగా వేగిన మసాలా పేస్ట్లోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, ఈ కారం కూడా ఈ మసాలాకు పట్టించేసేలా కలుపుకొని ఇందులోకి మనం గ్రేవీకి సరిపడా వాటర్ పోసేసుకుందాం. గ్రేవీకి సరిపడా కొద్దిగా వాటర్ వేసుకుని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా 10 నిమిషాలు ఉడికిన తర్వాత మొద్దు చూసుకోవాలండి. చూడండి, కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోనికి మనం కొద్దిగా చింతపండు రసం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పులుపు తగలాలి, అందుకని కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి ఇందులోనికి. ఇది వేసిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మూత పెట్టి కొద్దిగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒకసారి మొద్దు చూద్దండి. చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది, గ్రేవీ దగ్గర పడిపోయింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మనం ఎగ్ బజ్జీ కూడా ఇందులోకి వేసేసుకుందాం. టమోటా ఎగ్ బజ్జీ కూడా రెడీ అయిపోయి పెట్టుకున్నాం కదా పక్కన, అవి చివరిలో వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అవి వేగి ఉన్నాయి కాబట్టి ముందు వేసుకుంటే మొత్తం కర్రీ అంతా కూడా విడిపోతాయి కాబట్టి మనం దించేసుకునే ముందు వాటిని వేసుకోవాలి. ఈ విధంగా పైకి బబుల్స్ వచ్చేస్తున్నాయి అంటే గ్రేవీ దగ్గర పడిపోతుంది. ఇప్పుడు వేసేసుకుందాం అందులోకి. ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటికే ఇందులోకి వేసేసుకోవాలి. మనం మిగిలిన ఎగ్గు ఆమ్లెట్ లాగా వేసుకున్నాం కదా, అవి రింగుల్లా కట్ చేసుకుని ఈ విధంగా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. దాంతోపాటు టమాటోది తినేవాళ్ళు టమాటోది తినవచ్చు, ఇలా ఆమ్లెట్తో తినేవాళ్ళు కూడా ఆమ్లెట్గా తినవచ్చు. ఆ విధంగా మనం అందులోకి వేసుకుని ఒక్కసారి మూత పెట్టి జస్ట్ అట్లా పెట్టి మనం తీసేయచ్చండి. చూడండి, ఇప్పుడు ఒకసారి మొద్దు చూద్దాం. చివరిగా మనం ఎగ్స్కి కూడా గ్రేవీ అంతా కూడా పట్టేసింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చివరిలో మనం కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికింది, మీకు చూపిస్తున్నా చూడండి. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది, ఇంకేమాత్రం ఉడకాల్సిన అవసరం లేదు. మరి తిక్గా అయిపోతుంది గ్రేవీ. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకునే ముందు కొద్దిగా కొత్తిమీర జల్లుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, టమాటో ఎగ్ బజ్జీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కానీ చపాతీ, పుల్కా ఇలాంటి వాటిలోనికి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.